మెగాస్టార్ మన చిరంజీవి ఆయన సినిమా వస్తుందంటే అది ఫ్యాన్స్ కి పండగే అని తెలుసు కదా. అయితే ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తున్నాడని తెలుసు కదా. అయితే మెగాస్టార్ సినిమాల్లో చేయడానికి చాలా మంది వెయిటింగ్, అందరికీ అవకాశం రాదు. అయితే ఇప్పుడు మనకి చాలా బాగా తెలిసిన చిన్న కమెడియన్ భద్రం ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడినప్పుడు అభిమానులు ముందుగా గుర్తు చేసుకునేది ఆయన నటన మాత్రమే కాదు, కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఆయన గొప్ప మనసు కూడా. సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చిరంజీవి తనతో కలిసి పనిచేసే కొత్త నటీనటులకు అవకాశాలు ఇవ్వడంలో ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చాలా మంది కళాకారులు ఆయన సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించి తమ కెరియర్లో ముందుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 158 చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ భద్రంకు కీలక పాత్ర దక్కినట్లు సమాచారం. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన డాక్టర్ భద్రం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం ఆయన అభిమానులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్వయంగా చిరంజీవిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ భద్రం తన అల్లుడు కావడంతో ఆయనకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పేందుకు చిరంజీవిని కలిసినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను, వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అవి కొద్ది సమయంలోనే వైరల్ గా మారాయి. అభిమానులు కూడా ఈ ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవితో భేటీ అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారికి సరైన వేదిక కల్పించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీనటులు చిరంజీవి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారని, ఇప్పుడు డాక్టర్ భద్రంకు కూడా అలాంటి అవకాశం దక్కడం సంతోషకరమని తెలిపారు. కళాకారులను ప్రోత్సహించే ఆయన విశాల హృదయం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కూడా పేర్కొన్నారు. డాక్టర్ భద్రం ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన హాస్యనటుడు. తన సహజమైన నటన, సరదా కామెడీ టైమింగ్తో అనేక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు పండగే చిత్రంలో ఆయన చేసిన కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు రావడంతో పాటు దర్శక నిర్మాతల దృష్టిలో కూడా ఆయన స్థానం మరింత బలపడింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మెగా 158లో ఆయనకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం చిన్నపాటి కామెడీ పాత్ర మాత్రమే కాకుండా కథకు ఉపయోగపడే పాత్రగా ఉండబోతుందని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ ఉండడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపిస్తుంది. ఇక మెగా 158 విషయానికే వస్తే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ విజయానంతరం దర్శకుడు బాబీ, చిరంజీవి మరోసారి కలిసి పనిచేస్తూ ఉండడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు మాస్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. అదే మ్యాజిక్ ను మరోసారి తెరపై చూపించేందుకు దర్శకుడు బాబీ సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, కామెడీ, కుటుంబ అనుబంధాలు అన్ని సమపాలల్లో ఉండేలా దర్శకుడు కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్ పూర్తయ్యాయని, మిగిలిన భాగాన్ని కూడా వేగంగా పూర్తి చేసే పనిలో చిత్ర బృందం ఉందని సమాచారం. చిరంజీవి ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయనకు తగ్గ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ సినిమాలో ఉండేలా దర్శకుడు బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే కారణంగా సినిమా ప్రకటించిన రోజు నుండే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలాంటి భారీ సినిమాలో డాక్టర్ భద్రంకు అవకాశం రావడం ఆయన కెరియర్ కు ఎంతో ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కామెడీతో ప్రేక్షకులను అలరించే పాత్రలో కనిపిస్తున్నాయి, మరోవైపు కథలో కూడా తనదైన ముద్ర వేయగల అవకాశం ఉందని అంటున్నారు. మెగాస్టార్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించడం ఏ నటుడికైనా ప్రత్యేక అనుభవమే. అలాంటి అవకాశం డాక్టర్ భద్రంకు రావడంతో ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభకు పెద్ద హీరోలు అండగా నిలవడం చాలా అవసరమని చాలా మంది భావిస్తూ ఉంటారు.
అలాంటి సందర్భాల్లో చిరంజీవి పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. గతంలో కూడా కొత్త దర్శకులు, రచయితలు, నటులకు ఆయన అవకాశాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ భద్రంకు కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇవ్వడం ద్వారా మరోసారి అదే విషయాన్ని నిరూపించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.